ఎందుకంటన్నా మమ్మల్ని కాపాడేది ఎవడన్నా చూద్దామని ఇక్కడ వరద బాధితులు ఉన్నారయ్యా, వాళ్ళ కోసం వచ్చానయ్యా మేము. అక్కడేం కట్టలు దిగిపోయినాయి, ఇక్కడ కట్టలు దిగిపోయేటట్టు మమ్మల్ని ఎవడరా కాపాడేది, మీరు ఎవరు కాపాడతారయ్యా మమ్మల్ని? పంచాయతీ పాలపురం కుర్రోళ్ళు అంటయ్యా, మీకు అన్నం పెడతానయ్యా. ఇంకా ఈ కట్టగాని దిగిపోతే చిత్రపరిశ్రమలో పడాలు ఎక్కిపోయినట్టు మేము కూడా గుజరాత్ పోవాలని నా కడకల్లారా మీ దెబ్బకి. రాండి వచ్చి మమ్మల్ని కాపాడండి అయ్యా. అయ్యా మా పంటలు మొత్తం చెడిపోయినాయి అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా. అయ్యా 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 ఆకలేస్తుందయ్యా, అన్నం పెట్టేవాళ్ళయ్యా, చూసి పలకిచ్చే వాళ్ళు ఉన్నారయ్యా మమ్మల్ని. ఎన్నో వేల ఎకరాలు అయితే పంట నీటి మునిగింది. అసలుకి ఇక్కడ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ రైతులు కానీ వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని అయితే పంట వేసారు. ఆ పంట అంతా మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఈ గండి ఒక్కటి తెగితే ఊర్లు కూడా మునిగిపోతాయి. ఇప్పుడు అయితే పంట నష్టం అయితేనే జరిగింది, ఇంకా గ్రామ నష్టం అయితే ఏం జరగలేదు. లోపలికి ఊర్లోకి నీళ్లు ఈ కట్ట తెగితే మాత్రం ఊర్లోకి కూడా వెళ్ళిపోతాయి. చాలా అంటే చాలా నష్టం అయితే జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని గట్టిగా పట్టించుకోవాలని చెప్పి చాలా అయితే కోరుకుంటున్నారు ఇక్కడ వాళ్ళందరూ. అసలుకి ఈ కట్ట తెగిద్దా అన్న చాలా భయం అయితే ఉంది. ఇంతవరకు అయితే ఇక్కడ గ్రామస్తులు మాత్రమే ఇక్కడ మట్టి అయితే వేస్తున్నారు. ఒకసారి విజువల్స్ అయితే చూడండి. అసలు మీకు చెప్పండి, లైవ్ లో చెప్పండి ఎంత వచ్చింది చెప్పండి బాబాయ్, మీ అభిప్రాయం. మరి ప్రభుత్వం వచ్చిందా వచ్చిందా లేకపోతే ఏంటో చెప్పండి ఒకసారి. తెలుసండి ఎంతలా వరద ఎప్పుడు రాలేదు. 1990 అసలు అప్పుడు రాలా. నువ్వు పుట్టినాక నీ ఊహన్నంత వరకు ఇంత ఓటుకి ఎప్పుడు రాలి ఇంత వరద అంటే ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చింది చూసా? 70 సంవత్సరాలు ఉంటాయి. 70 సంవత్సరాలు ఈయన ఊహన్నంత వరకు ఇంత మూడు చూడలేదంటే ఇంత వరద. ఇప్పుడే ఆయన చూడటం ఫస్ట్ టైం చూస్తాం కాబట్టి చెప్పకర్లో కోలపాలనుకుంటా లంకలన్నీ వచ్చేవాళ్ళు అయ్యేసుకుని చెప్పలేసుకుని. సరే ఈయన పుట్టి ఈయనకి 70 సంవత్సరాలు, ఈయనకి ఊహన్నంత వరకు ఇంత వరద రాలేదు. వరద 1985లో ఒకసారి వచ్చింది. సరే చెప్పా మన వరద బాగా బీభత్సంగా ఉంది ఈ ఏరియా. ఈ అరటి తోట 50 ఎకరం అరటి తోట బాగా మునిగిపోయి మొవ్వుతో సహా కనపడకుండా పోయింది, కనుమరుగైపోతున్నాడు. మబ్బు కూడా పట్టింది మళ్ళీ పైకి. ఎకరానికి 5 లక్షల రూపాయలు ధన నష్టం ఉందని తెలుస్తుంది.